లవ్వో లవ్వు మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 8 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో హీరోగా చేసింది ధనుష్ గారి అల్లుడు. లాస్ట్ ఇయర్ ఒక మూవీ చేశాడు కదా, జాబిలమ్మ నీకు అంత కోపమా అనేసి, ఆ మూవీలో హీరో. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే మన హీరోకి లవ్ అంటే పెద్ద భయం అన్నట్టు, అసలు నేను లవ్వే చేయనురా బాబు అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. అదైతే నాకు కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. స్టార్టింగ్ లో ఎలా చూపిస్తారంటే, మన హీరో లవ్ చేసి బాగా మోసపోయి మన హీరో పెద్ద ఇబ్బంది పడినట్టే చూపిస్తారు. సరే దీన్ని పక్కన పెడితే మూవీలో ఫస్ట్ హాఫ్ ఉంటదిరా చారి, లాగే లాగు. లవ్ అంటాడు, లస్ట్ అంటాడు, మనీ అంటాడు, జాబ్ అంటాడు, ఫాదర్ అంటాడు, బైక్ అంటాడు, ఎమోషన్ అంటాడు. అసలు మూవీలో వీళ్ళు ఏ దాన్ని పర్ఫెక్ట్ గా చూపించారో నాకేం అర్థం కాల. మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ ఫస్ట్ హాఫ్ లో అక్కడ స్టోరీ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు, అంత పర్ఫెక్ట్ గా ఉండవు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో మన హీరో అండ్ మన హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వింత వింతలుగా చేస్తా ఉంటారు. అసలుకి ఇలా ఎందుకు చేస్తున్నారా ఏంట్రా అనేసి మనకైతే చిరాకు వస్తది. బాగుంది బాగలేదు పక్కన పెడితే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వస్తా ఉంటది. హీరోయిన్ ఏమో మన హీరోని వాడుకుంటా ఉంటది, దానికోసం దీనికోసం అనేసి. మన హీరో ఏంటో బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తా ఉంటాడు, తిరుగుతా ఉంటాడు. ఇది ఏదైతే ఉందో నాకైతే పిచ్చ అంటే పిచ్చ చిరాకు వచ్చింది దీని మీద. కాకపోతే ఏంట్రా అంటే, ఆ మూవీ స్టార్టింగ్ లో 1 or 2 కామెడీ సీన్స్ గైస్, అవైతే పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. అలాగే ఇంటర్వ్యూల దగ్గర ఒక చిన్నపాటి ఎమోషనల్ సీన్ ఉంటుంది మన హీరో వాళ్ళ ఫాదర్ దగ్గర. ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు, ఓకే ఓకేలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకుంటే ఇదొక సీన్ కొంచెం బెటర్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ గైస్ కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. రివెంజ్ అనేసి కొన్ని సీన్స్ ఉంటాయి, మన హీరో రివెంజ్ తెచ్చుకుంటా ఉంటాడు. ఆ సీన్స్ అయితే కొంచెం పర్లేదు. కాకపోతే స్టోరీ వైజ్ గైస్ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. చాలా స్లో మోడ్ లో వెళ్తా ఉంటది. హీరోయిన్ ఏదో మన హీరో మీద కొన్ని ట్రిక్స్ ఏదో ట్రై చేస్తా ఉంటది. అవేవైతే ఉన్నాయో నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించాయి. కాకపోతే రివర్స్ గా మన హీరో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కొంచెం పర్లే. ఈ సెకండ్ హాఫ్ లో కూడా మనకి 1 or 2 సీన్సే కొంచెం పర్లేదురే, ఓకే ఓకే అనిపిస్తాయి. ఇంకా మూవీలో ఇంకా స్టోరీ కావచ్చు, కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కావచ్చు, ఈ మిగతాది మొత్తం నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఎవరో మహిళా సంఘం అనేసి ఒక చిన్న ఉంటుంది అనమాట, అసలు అది ఎందుకు పెట్టాడో నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించే. అలాగే ఒక చిన్న సాంగ్ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ లో, ఆ సాంగ్ కూడా కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. ఆఫీస్ లో ఉంటుంది ఆ సాంగ్ దగ్గర ఒక చిన్న పాట ఇది కూడా ఉంటుంది అనమాట, ఒక చిన్న డైలాగు, ఒక చిన్న సీన్ ఉంటుంది, ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు. ఇంకా మూవీలో క్లైమాక్స్ ఈ క్లైమాక్స్ కూడా కొంచెం పర్లేదు. క్లైమాక్స్ అయితే మరీ అంత వరస్ట్ గా ఉండదు. మనీ అంటూ, ఈ లవ్ అంటూ, ఎమోషన్ అంటూ అనేసి కొంచెం బాగా చూపిస్తాడు, అది కొంచెం బాగా అనిపించింది నాకు. సో ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే, స్టార్టింగ్ లో ఒకే ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ గైస్ లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. అది కూడా మరీ అంత ఓవర్ గా ఉండదు అనమాట. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.